హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 19th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్న క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అండర్ ది ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. మనందరికీ తెలుసు 79th ఇండిపెండెన్స్ డే స్పీచ్లో భాగంగా మనకి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే స్కీమ్ని 1,00,000 కోట్లతోని లాంచ్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఈపీఎఫ్ఓతోని ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తోని రిజిస్టర్ అవుతారో వారికి బేసిక్గా బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 3,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 1 lakh, ఆప్షన్ డి 3.5 crores. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15,000 వరకు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరైతే ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతారో సో వారికి అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి, ద సబాసార్ టూల్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రైమర్లీ డిజైన్ టు. సబాసార్ అనే ఒక ఏఐ టూల్ని లాంచ్ చేశారు, అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ప్రొవైడ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ఇన్ పంచాయత్, ఆప్షన్ బి ఆటోమేటికలీ జనరేట్ స్ట్రక్చర్డ్ minutes of Grama Sabha meetings using AI and NLP. Okay, option C translate Grama Sabha records into 22 scheduled Indian languages directly. Option D monitor rural development schemes through satellite data. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి అజయ్ కుమార్ భల్లా గారిని నాగాలాండ్ గవర్నర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు క్వార్టర్లీ ఇచ్చేవారు కదా, ఇప్పుడు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేది చూద్దాము. తర్వాత రష్యాకు సంబంధించినటువంటి వెనరా డి మిషన్ వీనస్ సంబంధించి సో అది న్యూస్లో ఉంది. తర్వాత హరికేన్ హెరిన్ న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి గోల్డెన్ డోమ్ మిసైల్ సిస్టము మనందరికి తెలుసు యుఎస్ వాళ్ళది. సో దానికి సంబంధించి నిన్న కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది, దాని గురించి చూద్దాము. రాకేష్ శర్మ విత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సో ఏంటి అనేది చూద్దాము. తర్వాత ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్లూయల్ ప్లాంట్ అనేది రాబోతుంది. సో ఏవియేషన్ ఫ్లూయల్లో సస్టైనబుల్ ఫ్యూయల్ ఏంటి అనేది చూద్దాము. తర్వాత వచ్చేసి సకురా సైన్స్ ప్రోగ్రామ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ఏ దేశం ఇనిషియేటివ్ చేస్తుంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. అదేవిధంగా అస్సాం రైఫిల్స్, ఐఐటి మణిపూర్, IIIT మణిపూర్ మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో ఏంటి అనేది చూద్దాము. వరల్డ్ ఫోటోగ్రఫీ డే న్యూస్లో ఉంది. అదేవిధంగా వరల్డ్ హ్యూమానిటేరియన్ డే న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. లెట్స్ సీ ది ఫస్ట్ కరెంట్ అఫైర్. మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ గారిని మనకి నాగాలాండ్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారిని నాగాలాండ్ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో వీరు ఆల్రెడీ మణిపూర్ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే నాగాలాండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి గవర్నర్ చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అజయ్ కుమార్ భల్లా గారికి అడిషనల్గా ఛార్జెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి ఒకప్పుడు ఓన్లీ ఒక స్టేట్కి ఒక గవర్నర్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా అడిషనల్ ఛార్జెస్లో భాగంగా వ్యవహరించవచ్చు అని చెప్పేసి మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అజయ్ కుమార్ భల్లా గారు మనకి మణిపూరు అదేవిధంగా నాగాలాండ్కి గవర్నర్గా వర్క్ చేయనున్నారు. ఓకే, మనకి లా గణేషన్ ఎవరైతే ఉన్నారో మణిపూర్ గవర్నర్గా చేస్తున్నటువంటి లా గణేషన్ గారు చనిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఎవరు అజయ్ కుమార్ భల్లా గారిని నాగాలాండ్ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది.
ఓకే. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ మనందరికీ తెలుసు. సెంట్రల్లో ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ ఉంటాడో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, స్టేట్లో కూడా గవర్నర్ నామినల్ ప్లేస్లో బేసిక్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉండడం జరుగుతుంది. సో ఆర్టికల్ 153 ఈచ్ స్టేట్ షెల్ హ్యావ్ ఏ గవర్నర్. ఓకే, మనకి ఆర్టికల్ 153 నుంచి 167 పార్ట్ 6లో ఏదైతే ఉందో గవర్నర్ యొక్క బాధ్యతల గురించి పూర్తిగా ఉండడం జరిగింది. ఓకే, పాలిటీ ఏదైతే ఉందో దానికి స్టాటిక్ పోర్షన్లో ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పార్ట్ 6 కూడా చాలా ఇంపార్టెంట్. పార్ట్ 6లో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు గవర్నర్ అపాయింట్మెంట్ కానీ రోల్ కానీ వీటన్ని గురించి ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జూలై మంత్ గాను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకప్పుడు 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏప్రిల్ 1 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మంత్లీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మంత్లీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నుంచి అంటే ఏ నెల నుంచి లేకపోతే ఎప్పటి నుంచి పీరియాడిక్ లేబర్ సర్వే మంత్లీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 2025 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది మంత్లీగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు డైనమిక్స్ చేంజెస్ ఏవైతే అవుతున్నాయో ఎంప్లాయ్మెంట్ రూల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత ఎంత ఉంది, నిరుద్యోగిత ఎంత ఉంది అని అంచనా వేయడం కోసము ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో గత మంత్తో పోల్చుకున్నప్పుడు ఈసారి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది, అంటే నిరుద్యోగిత రేట్ అనేది తగ్గింది. ఒక జూన్లో వచ్చేసి 5.6 ఉండే, మేలో కూడా 5.6 మాత్రమే ఉండే, జూలైకి వచ్చేసరికి 5.2% ఉంది. ఎందుకు, ఒక రకంగా జూలైలో మనకి వర్షాలు కూడా పడతాయి. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి సీజనల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. ఇది ఒక 1 పాయింట్. ఓకే, సో మనకి రూరల్ ఎకానమీ డ్రైవింగ్ గ్రోత్. సో ఎస్పెషల్ రూరల్ ఎకానమీ ఎందుకు, మన ఇండియా వచ్చేసి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. సో అగ్రికల్చర్ ఎప్పుడు మనకి ప్రధానంగా వర్షాలు పడ్డప్పుడే కదా, జూలైలో మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు రూరల్లో ఎకానమీ అనేది డెవలప్ అయ్యి బేసిక్గా ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతుంది, నిరుద్యోగిత రేట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు జూలై మంత్కు గాను 5.2%గా ఉంది అని చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మంత్లీ వైజ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏప్రిల్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.2 ఉండే, జూన్లో 5.6% ఉంది. సో బేసిక్గా రూరల్ ఇండియా మేజర్ డ్రైవర్ ఆఫ్ ది జాబ్ గ్రోత్, అగ్రికల్చర్ లార్జెస్ట్ రూరల్ ప్లేయర్. ఓకే, ఎంప్లాయర్. సో బేసిక్గా అర్బన్లో వచ్చేసి సర్వీస్ సెక్టారు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా క్వార్టర్లీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో చూసుకున్నట్లయితే క్వార్టర్లీ ట్రెండ్స్ వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 55% ఉంది ఓవరాల్గా. రూరల్లో వచ్చేసి 57.1% ఉంది, అర్బన్లో వచ్చేసి 50.6% ఉంది. వర్క్ పాపులేషన్ రేషియో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 52% ఉంది, రూరల్ వచ్చేసి 54.4% ఉంది, అర్బన్ వచ్చేసి 47.1 ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి ఓవరాల్గా 5.4 ఉంది, రూరల్లో వచ్చేసి 4.8, అర్బన్ వచ్చేసి 6.8. సో ఈ ట్రెండ్స్ వచ్చేసి ప్రధానంగా మనకి క్వార్టర్లీ బేస్గా. ఓకే, ఏప్రిల్, మే, జూన్ మంత్లకు గాను. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.2 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి జూలై మంత్కి ఒక్కదానికే. ఓకే, గుర్తుపెట్టుకోండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మన అందరికీ తెలుసు, ఎవరైతే ఏజ్ గ్రూప్ 15 పైన ఉంటుందో 15 నుంచి 58 మధ్యలో లేకపోతే 15 నుంచి 56 ఆయా కంట్రీస్ కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ 15 నుంచి 60 మధ్యలో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. వర్క్ పాపులేషన్ రేట్ ఏంటి, వర్కింగ్ పాపులేషన్ రేషియో ఏంటి, బేసిక్గా మనకి యాక్చువల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని వర్కింగ్ పాపులేషన్ రేషియో అంటారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటి,
మొత్తం లేబర్ ఫోర్స్లో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారో, మొత్తం పాపులేషన్లో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారో వాళ్ళని బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటి, వర్కింగ్ పాపులేషన్ రేషియో ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రష్యాకు సంబంధించి కొత్త మిషన్ అనేది వీనస్కు సంబంధించి వెనెరా డి మిషన్ని అన్వీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ట్రయల్స్ అనేటివి 2026లోనే స్టార్ట్ కాబోతున్నాయి, ప్రిలిమినరీ ట్రయల్స్ అనేటివి. సో బేసిక్గా వీనస్ పైకి ఆర్బిటర్ని, అదేవిధంగా రోవర్ని పంపించాలని చెప్పడం జరుగుతుంది. 2034-2036 2034 నుంచి 2036 మధ్యలో ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా వెనెరా డి మిషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా వీనస్ మీదకి పంపిస్తాము అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా శాటిలైట్, రోవరు, ల్యాండర్ వీటన్నిటిని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వెనెరా డి మిషన్ ఏ దేశానికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంది, అది రష్యాకు సంబంధించింది. అదేవిధంగా వెనెరా డి మిషన్ ఏ గ్రహానికి సంబంధించిందంటే వీనస్కు సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్గా చూద్దాము. ఓకే, రష్యా రివైవ్స్ వీనస్ డి ఎక్స్ప్లోరేషన్. ఓకే, వీనస్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ మిషన్ వెనెరా డి అని చెప్పడం జరుగుతుంది. ల్యాండర్, ఆర్బిటర్, అదేవిధంగా బెలూన్ ప్రోబ్ని కూడా పంపించడం జరుగుతుంది వీనస్ పైకి. సో పార్ట్ ఆఫ్ రష్యాస్ న్యూ నేషనల్ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా, ఎందులో భాగంగా రష్యాకు సంబంధించినటువంటి న్యూ నేషనల్ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వెనెరా డి మిషన్ ద్వారా వీనస్ను స్టడీ చేయడానికి పంపించడం జరుగుతుంది. సో ల్యాండర్ వచ్చేసి సర్ఫేస్ అనాలైసిస్ కోసం అని పంపించడం జరుగుతుంది. ఆర్బిటర్ వచ్చేసి హై రెజల్యూషన్ ఇమేజింగ్, అదేవిధంగా అట్మాస్ఫిరిక్ స్టడీస్, డాటా రిలే పర్పస్లో ఆర్బిటర్ని పంపించడం జరుగుతుంది. బెలూన్ ప్రోబ్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ స్టడీ ఆఫ్ వీనస్ అప్పర్ అట్మాస్ఫియర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అప్పర్ అట్మాస్ఫియర్ స్టడీ చేయడం కోసం అని బెలూన్ ప్రోబ్ని కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, జాన్ 2026 కల్లా బేసిక్గా ప్రిలిమినరీ సర్వే అనేది చేయబోతున్నారు, ప్రిలిమినరీ ఎక్స్పెరిమెంట్. తర్వాత 2034-36 కల్లా బేసిక్గా లాంచ్ వెహికల్ ద్వారా ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఫస్ట్ మేజర్ వీనస్ మిషన్ సిన్స్ సోవియట్ ఎరా. మనకి ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఇచ్చినమైన తర్వాత వీనస్ మీదకి ఫస్ట్ టైం ఒక పెద్ద మిషన్ ద్వారా రష్యా ప్లాన్ చేయబోతుందన్నమాట. సో ఎయిమ్స్ టు స్టడీ అట్మాస్ఫియర్, సర్ఫేస్ అండ్ క్లైమేట్ ఆఫ్ ది హార్షెస్ట్ ప్లానెట్స్. ఓకే, సో వీనస్ని డీటెయిల్గా స్టడీ చేయడం కోసం అని ఆర్బిటార్ని, అదేవిధంగా ల్యాండర్ని, బెలూన్ ప్రోబ్ని కూడా పంపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెనెరా డి మిషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి హరికేన్ ఎరిన్. మనకి అట్లాంటిక్ ఓషన్లో మొట్టమొదటిసారిగా 2025లో ఏర్పడినటువంటి తుఫాను ఏంటి అంటే హరికేన్ ఎరిన్. సో మనకి హరికేన్ ఎరిన్ ఏదైతే ఉందో ఇది ట్రోపికల్ సైక్లోన్గానే ఉండడం జరిగింది. ఉన్నట్టుండి వితిన్ 24 అవర్స్లో కేటగిరీ 5కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే బేసిక్గా అతిపెద్ద తుఫాన్గా మారడం జరిగింది, అతిపెద్ద డేంజర్ తుఫాన్గా. బేసిక్గా కరేబియన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ కరేబియన్ రీజియన్లో ఎక్కువగా దీని యొక్క అధికంగా పీడనం అనేది పెరిగి బేసిక్గా సూపర్ సైక్లోన్గా మారడం జరిగింది. దాన్ని కేటగిరీ 5లోకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకి హరికేన్స్ ఏవైతే ఉంటాయో అంటే సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో తుఫాన్లని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 1, 2, 3 అవి ఏవైతే మూవబుల్ స్పీడ్ ఏవైతే ఉంటాయో ఆ మూవబుల్ స్పీడ్ని బట్టి అవి చేసే డ్యామేజ్ను బట్టి కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ 2025 సంవత్సరంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి అట్లాంటిక్ తుఫాన్ ఏదైతే ఉందో హరికేన్ ఎరిన్. సో ఆ హరికేన్ ఎరిన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కేటగిరీ 5లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ అట్లాంటిక్ హరికేన్ ఇన్ 2025 దాని పేరేంటి, ఎరిన్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండర్వెంట్ ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ ఎస్కలేటింగ్ ఫ్రమ్ ట్రోపికల్ స్టార్మ్ టు ఏ కేటగిరీ 5 హరికేన్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. అంటే ఎంత స్పీడ్గా అది బేసిక్గా మూవ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తీవ్ర తుఫాన్గా మారడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. మనందరికీ తెలుసు
ఏంటి సైక్లోన్స్ని డిఫరెంట్ నేమ్స్తోని డిఫరెంట్ పేర్లతో పిలవడం జరుగుతుంది ఆ ఏరియాని బట్టి. సో హరికేన్స్ ఇక్కడ ప్రధానంగా అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని పిలవడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటువంటి వాటిని కూడా హరికేన్స్గా పిలవడం జరుగుతుంది. తుఫాన్లకి ఆయా పేర్లు పెట్టడం జరుగుతుంది కదా, ఏరియాను బట్టి డిఫరెంట్గా పిలవడం జరుగుతుంది. విల్లీస్ అని, టైఫూన్స్ అని, హరికేన్స్ అని, ట్రోపికల్ సైక్లోన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రధానంగా అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని, నార్త్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఏర్పడేటువంటి తుఫాన్లని హరికేన్స్ అని పిలుస్తారు. అదేవిధంగా టైఫూన్స్ అని వీటిని నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషను, అదేవిధంగా సౌత్ చైనా సీలో ఏర్పడేటువంటి తుఫాన్లను ఏమని పిలుస్తారు, టైఫూన్స్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రోపికల్ సైక్లోన్స్ ప్రధానంగా మనకి ఇండియన్ ఓషన్ ఏదైతే రీజియన్ ఉందో అరేబియన్ ఓషన్, అదేవిధంగా ఇండియన్ ఓషన్లో ఏర్పడేటువంటి వాటిని సైక్లోన్స్ అని పిలవడం జరుగుతుంది, నార్మల్ సైక్లోన్స్. అదేవిధంగా విల్లీస్ అని చెప్పేసి నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏర్పడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని విల్లీస్ అని పిలవడం జరుగుతుంది. సో కంపల్సరీగా వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కంపల్సరీ అడగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేంటి హరికేన్ ఎరిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాంటిక్ ఓషన్లో ఏర్పడినటువంటి మొట్టమొదటి తుఫాను 2025 సంవత్సరానికి గాను అది ఇప్పుడు కేటగిరీ 5కి అంటే సూపర్ సైక్లోన్గా మారడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో దీనికి సంబంధించి నిన్న యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్సెస్ $175 బిలియన్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని. సో మనందరికీ తెలుసు ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా S-400 రష్యాకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్. సో దాన్ని మనము రష్యా నుంచి కొనుక్కున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటి, ఎక్కడి నుంచి ప్రయోగించిన, వాటర్లో నుంచి ప్రయోగించిన, ఈవెన్ స్పేస్ నుంచి ప్రయోగించిన, మన బేసిక్గా యుఎస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ గోల్డెన్ డోమ్ని తయారు చేయడం జరుగుతుంది. సో దానికని చెప్పేసి $175 బిలియన్ బడ్జెట్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. సో గత కొద్ది కాలంలో కూడా ఇది తరచుగా వార్తల్లో ఉండడం జరుగుతుంది. సో సింపుల్గా శత్రు దేశాలు ఏవైతే ప్రయోగిస్తాయో ఆ మిసైల్స్ని గాలిలోనే డిస్మాంటిల్ చేసే విధంగా ఈ గోల్డెన్ డోమ్ని బేసిక్గా డెవలప్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి నిన్న కీలకమైన అప్డేట్ రావడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ ఇన్డెప్త్గా వెళ్తే ఈ వాల్యూ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని బిలియన్ డాలర్స్ అంటే $175 బిలియన్ తోని నెక్స్ట్ జనరేషన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని చేయడం జరుగుతుంది. సో ఇదే గోల్డెన్ డోమ్. సో లేకపోతే గోల్డెన్ డోము, ఐరన్ డోము, థాడ్, అదేవిధంగా S-400 డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్పేస్ బేస్డ్ అదేవిధంగా ల్యాండ్ బేస్డ్ ఇంటర్సెప్ట్ లేయర్స్ ద్వారా బేసిక్గా శత్రు దేశాలు ప్రయోగించినటువంటి మిసైల్స్ని గాల్లోనే డిస్మాంటిల్ చేసే విధంగా ఈ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మల్టీ లేయర్ డిఫెన్స్ ఇంటర్సెప్ట్ మిసైల్ డ్యూరింగ్ ది బూస్ట్ ఫేజ్. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ పొటెన్షియల్ స్పేస్ ఇంటర్సెప్షన్, స్పేస్ ద్వారా కూడా ఏవైతే ఇంటర్సెప్ట్ అవుతాయో వాటిని కూడా డిస్మాంటిల్ చేసే కెపాసిటీ ద్వారా ఈ గోల్డెన్ డోమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో 3 గ్రౌండ్ బేస్డ్ లేయర్స్ ఏంటి, ఇవి శాటిలైట్ బేస్డ్ వచ్చేసి బేసిక్గా ఎర్లీ డిటెక్షన్, శాటిలైట్స్ ద్వారా ఏ దేశమన్నా అమెరికా మీదకి దాడి చేస్తుందా అని చెప్పేసి శాటిలైట్స్ ద్వారా, అదేవిధంగా మిసైల్స్ని కూడా లాంచ్ చేసే కెపాసిటీ కలదు. అదేవిధంగా థాడ్, ప్యాట్రియాట్, నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 గ్రౌండ్ బేస్డ్ లేయర్స్ అనమాట. కమాండ్ వచ్చేసి యూనిఫైడ్ కంట్రోల్ ఇంటిగ్రేటింగ్ ఆల్ లేయర్స్తోని ఒక కమాండ్ కంట్రోల్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్స్ ఏంటి, స్పేస్ ఎక్స్, పాలాంటీర్, ఆండ్రిల్, అదేవిధంగా L3 హారిస్, లాక్హీడ్ మార్టిన్ ఇవన్నీ కూడా మనకి ఈ మిసైల్ సిస్టమ్ ఏదైతే గోల్డెన్ డోమ్ ఉందో దాంట్లో భాగస్వాములుగా ఉండడం జరుగుతుంది. సో పూర్తిగా డెవలప్ అయ్యేసరికి 2028 సంవత్సరానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్డెన్ డోమ్. ఓకే, మనకి ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ అనేది చాలా ఇంపార్టెంట్, తరచుగా న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి. అదేవిధంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి.
ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళ. ఏంటి? ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కేరళ ఏదైతే ఉందో ఈ అవార్డు బేసిక్గా ఫిలిం మేకర్ అయినటువంటి రాకేష్ శర్మ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అక్లైమ్డ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ రాకేష్ శర్మ గారికి 17th ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. వీరు ప్రధానంగా 2004లో ఏంటి ఫైనల్ సొల్యూషన్ అని 2004లో ఒక డాక్యుమెంటరీని తీసుకురావడం జరిగింది. ఏంటి? ఫైనల్ సొల్యూషన్ అంది 2002 గుజరాత్ ప్రోగ్రామ్ మీద. సో దీని ద్వారా వీరు ఎంతగానో ఫేమస్ చెందారు. సో వారికి ఇప్పుడు IDSFFK సంబంధించినటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఏంటి? 17th ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ని తీసుకురాబోతున్నారు. ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో మనకి ఇక్కడ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఏంటి? బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో బయోఫ్యూయల్స్ ద్వారా ఎన్రిచ్ చేసేసి దాన్ని మిక్స్ చేసినటువంటి ఫ్యూయలే ఏంటి? సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అన్నమాట. ఓకే, బయోఫ్యూయల్స్ని మిక్స్ చేసి రియల్ ఏవియేషన్ ఫ్యూయల్తోని కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటిదే మనకి ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్లాంట్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు బిగిన్ కమర్షియల్ స్కేల్ ఆఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఎట్ పానీపట్. ఓకే, పానీపట్ రిఫైనరీలో బేసిక్గా ప్లాంట్ ఎక్కడ ఉంది? పానీపట్లో ఉండడం జరిగింది. ఈ ప్లాంట్ ద్వారా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు December 2025 కల్లా. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎవరిస్తారు? ISCC కార్షియా ఏదైతే ఉందో అది సర్టిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫ్రమ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి కుకింగ్ ఆయిల్స్ బేసిక్గా ఏవైతే కుకింగ్ ఆయిల్స్ బాగా వాడినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫైన్ చేసిన తర్వాత దాన్ని ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ద్వారా ఏవియేషన్ ఫ్యూయల్తో మిక్స్ చేయడం జరుగుతుంది. 1%, 2%. సో దీని ద్వారా ఏవియేషన్ ఇండస్ట్రీని కూడా డీకార్బనైజేషన్ చేద్దాము అని చెప్పేసి ప్రోగ్రామ్ అన్నమాట. దాంట్లో భాగంగానే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, బయోఫ్యూయల్స్ మేడ్ ఫ్రమ్ సస్టైనబుల్ ఫీడ్ స్టాక్స్ కెమికల్లీ సిమిలర్ టు కన్వెన్షనల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఓకే, సో కంపాటబుల్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్తోని కంపాటబుల్ అవ్వడం జరుగుతుంది. సో వాటిని తీసుకురావడం జరిగింది. రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అవాయిడింగ్ ఏవియేషన్ డీకార్బోనైజేషన్ యూరోపియన్ ఎయిర్లైన్స్ డ్యూ టు బ్లెండింగ్ మ్యాండేట్. సో యూరోపియన్ ఇండస్ట్రీకి ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారు బ్లెండింగ్ మ్యాండేటింగ్ అనేది చేయడం జరిగింది. ఏదైతే ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఉందో దాంతో ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బేసిక్గా బ్లెండ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎస్టిమేటెడ్ టు కాంట్రిబ్యూట్ గ్రేటర్ దెన్ 60% టువర్డ్ గ్లోబల్ ఏవియేషన్ సెక్టర్ టు డీకార్బనైజేషన్ టార్గెట్స్. సో కార్షియా సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ద్వారా ఇండియా ఎంతవరకు బ్లెండ్ చేయాలి అనుకుంది? 2027 కల్లా 1% బ్లెండింగ్ అనేది చేయాలనుకుంది. 2028 కల్లా 2% బ్లెండింగ్ అనేది చేయాలి అనుకుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో సింపుల్గా ఇక్కడ నుంచి సింపుల్ క్వశ్చన్ ఒకటే వస్తుంది. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ ఏది అని అడిగితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. పోనీ దాని యొక్క ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే పానీపట్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సకురా సైన్స్ ప్రోగ్రామ్. సో
ఇది జపాన్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అండి. సో ఆయా దేశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు జపాన్లో బేసిక్గా షార్ట్ డ్యూరేషన్లో అతి తక్కువ కాలం ఉండి సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంపొందించుకునే విధంగా ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది జపాన్కి సంబంధించినటువంటి ప్రోగ్రాము. అయితే ఇప్పుడు ఇండియా నుంచి కొంతమంది బ్యాచ్ అనేది జపాన్ని విజిట్ చేయబోతున్నారు ఫర్ ది షార్ట్ టర్మ్ డ్యూరేషన్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 34 ఇండియన్ స్టూడెంట్స్ ఫ్లాగ్డ్ ఆఫ్ జపాన్ ఫర్ ది ప్రోగ్రామ్. ఓకే, జపాన్ ఆసియా, దీని యొక్క అసలు పేరు ఏంటి అంటే జపాన్ ఏషియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్. ఓకే, జపాన్ ఏషియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్ అని దీని యొక్క ప్రోగ్రామ్ అసలు పేరు. సో దానికి సకురా సైన్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరు? 2014లో జపాన్ లాంచ్ చేసింది. తర్వాత 2016లో ఈ ప్రోగ్రాంలో ఇండియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇండియా, ఈజిప్ట్, చైనా, కెన్యా ఈ దేశాల నుంచి స్టూడెంట్స్ బేసిక్గా జపాన్ని విజిట్ చేసి జపాన్లో అభివృద్ధి చెందుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పైన పూర్తిగా అవగాహన పెంపొందించేందుకని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి? ప్రమోట్ సైంటిఫిక్ క్యూరియాసిటీ అండ్ ఇన్నోవేషన్ అమాంగ్ యూత్, స్ట్రెంథన్ కల్చరల్ అండర్స్టాండింగ్ అండ్ బయలాటరల్ టైస్ విత్ జపాన్, ప్రొవైడ్ ఎక్స్పోజర్ జపాన్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ ట్రెడిషన్. సో దీని ద్వారా సైంటిఫిక్ క్యూరియాసిటీ పెంపొందించడమే కాకుండా జపాన్ ఏ విధంగా ఆధునికంగా ముందుకెళ్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో షార్ట్ టర్మ్ విజిట్స్ టు జపాన్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా సైంటిస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్తో ఇంటరాక్షన్ అయ్యే ఛాన్సెస్ దొరుకుతాయి. అదేవిధంగా జపాన్ కల్చర్, డిసిప్లిన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ ఏ విధంగా ఉన్నాయని స్టడీ చేయడానికి విద్యార్థులలో క్యూరియాసిటీని పెంచేందుకు ఎంతగానో బేసిక్గా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సకురా సైన్స్ దేనికి సంబంధించింది? జపాన్కి సంబంధించింది. దీని యొక్క అఫీషియల్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ ఐఐటి కాదు, IIT మణిపూర్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్త. ఇక్కడ చాలామంది మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. IIT మణిపూర్ మధ్యలో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో దేనికి సంబంధించి? డ్రోన్స్కు సంబంధించి ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వారికి డ్రోన్ టెక్నాలజీలో, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏదైతే ఉందో ట్రైనింగ్ ఇచ్చేందుకు అని చెప్పేసి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది అస్సాం రైఫిల్స్, IIT మణిపూర్. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి. ఓకే, ఎవరెవరి మధ్యలో? మేజర్ జనరల్ రవ్రూప్ సింగ్ ఐజీ సౌత్, అదేవిధంగా IIT మణిపూర్ డైరెక్టర్ మధ్యలో ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఓకే, సెక్యూరిటీ, సర్వేలెన్స్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్లో భాగంగా ఓకే కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? డెవలప్ అడ్వాన్స్డ్ డ్రోన్ సిస్టమ్స్. ఓకే, ఆర్మీ పర్సనల్కి కావాల్సినటువంటి డ్రోన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఫ్లైట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, బిల్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్టిఫైడ్ డ్రోన్ ట్రైనింగ్ కెపాసిటీ అనేది పెంచాలి. అదేవిధంగా ఎన్హాన్స్ లాజిస్టిక్స్ ఇన్ డిఫికల్ట్ టెరైన్స్. ఓకే, డిఫికల్ట్ టెరైన్స్లో ఈ లాజిస్టిక్స్ బేసిక్గా డ్రోన్స్ క్యారింగ్ని పెంచాలి. డ్రోన్స్ ఏంటి? బేసిక్గా లిఫ్ట్ చేసి లాజిస్టిక్స్ అంటే మనకేంటి? ఆర్మీ పర్సనల్కి అవసరమైనటువంటి ఏవైతే నిత్యావసరాలు కానీ, బాంబ్స్ కానీ, ఇతరత్ర ఆర్మీ రిలేటెడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రోన్స్ ద్వారా హై ఆల్టిట్యూడ్ రీజియన్స్కి, ఎత్తైన ప్రదేశాలకి డ్రోన్స్ ద్వారా చేర్చే విధంగా డ్రోన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి చేయడం ఈ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు. సో దీని ద్వారా ఏంటి? డ్రోన్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ ఏంటి? అడ్వాన్స్డ్ డ్రోన్ ట్రైనింగ్ రిఫ్రెషర్ కోర్స్ లాంచ్డ్. సో పైలటింగ్, నావిగేషన్, రిపేర్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఐఐటి పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అస్సాం రైఫిల్స్, IIT మణిపూర్ నుంచి పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IIT మణిపూర్, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ మధ్యలో జరిగినటువంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీ. ఓకే, డిఫెన్స్లో ఏ విధంగా వాడాలి, అదేవిధంగా పైలట్ ట్రైనింగ్లో భాగంగా ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ ఫోటోగ్రఫీ డే 2025 మనకి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 19న ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ థీమ్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, celebrated every year on August 19th. Okay, so global tribute to the art, science, impact of photography అనే నినాదం పైన బేసిక్గా ఆగస్ట్ 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ థీమ్ ఏంటి, మై ఫేవరెట్ ఫోటో అనేది ఇయర్ థీము. షేర్ మీనింగ్ఫుల్ ఇమేజెస్ ప్లస్ స్టోరీస్. ఓకే, హౌ టు పార్టిసిపేట్, షేర్ యువర్ ఫేవరెట్ ఫోటో ఆన్ సోషల్ మీడియా. అదేవిధంగా స్టోరీ, మెమొరీ బిహైండ్ ఇట్, ఏదైతే ఫోటో షేర్ చేస్తారో దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి, మెమొరీ ఏంటి అనేది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాష్ట్యాగ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని చెప్పేసి సర్క్యులేట్ చేస్తే దాని ద్వారా విన్నర్ని కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 26 మధ్యలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. షేర్ ఫొటోస్ విత్ పర్సనల్ స్టోరీస్, కనెక్ట్ విత్ గ్లోబల్ ఫోటోగ్రాఫర్స్, లైక్, కామెంట్ అండ్ ప్రమోట్ ఇన్స్పైరింగ్ ఇమేజెస్. సో బిల్డ్ క్రియేటివ్ గ్లోబల్ కమ్యూనిటీ. ఓకే, వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు, ఆగస్ట్ 19న. ఓకే, సో ఇయర్ థీమ్ ఏంటి, మై ఫేవరెట్ ఫోటో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదేవిధంగా మనకు ప్రపంచ ఫోటోగ్రఫీ వారం ఎప్పటి నుంచి నిర్వహించారు అంటే ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 26 మధ్యలో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ హ్యూమానిటేరియన్ డే 2025 ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు, ఆగస్ట్ 19న. సో ఎవరైతే మానవత్వం కోసం పాటుపడి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారో వాళ్ళను స్మరించుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎవరైతే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్లో ప్రాణాలు కోల్పోతారో వాళ్ళని స్మరించుకోవడం కోసం అని చెప్పేసి ఈ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 19న. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. థీమ్ ఏంటి, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సోలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ఓకే, మనకి ఏదైనా ఇంపార్టెంట్ థీమ్ న్యూస్లో ఉందంటే అది చాలా మట్టుకు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. తెలుగు ట్రాన్స్లేషన్ అంతలా ఉండదు. ఒకవేళ ఎగ్జామ్స్లో అడిగిన థీమ్ ఇంగ్లీష్లోనే అడగడం జరుగుతుంది. ఏంటి, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సాలిడారిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ఓకే, ఆగస్ట్ 19న. ఓకే, ఎవరి కోసం, హానర్స్ ది బ్రేవరీ అండ్ సాక్రిఫైస్ హ్యూమానిటేరియన్ వర్కర్స్. సో బేసిక్గా బాగ్దాద్ బాంబింగ్లో 2003లో బాగ్దాద్లో బాంబింగ్ అనేది చేశారు. సో అక్కడ 22 వర్కర్స్ ఎవరైతే ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్ కోసం వర్క్ చేస్తున్నటువంటి, మానవత్వం కోసం వర్క్ చేస్తున్నటువంటి అసిస్టెంట్స్ ఉంటారో 22 మంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి ఏడు కూడా ఆగస్ట్ 19న వరల్డ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ని డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫోకసెస్ ఆన్ గ్లోబల్ యూనిటీ అండ్ కంపాషన్, హైలైట్ ది రోల్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ హ్యూమానిటేరియన్ యాక్షన్, ఎంకరేజెస్ సోలిడారిటీ, క్రైసిస్, కాన్ఫ్లిక్ట్, డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రధానంగా ఏంటంటే సేఫ్టీ, డిగ్నిటీ అండ్ వెల్బీయింగ్ని పెంపొందించాలి. హ్యూమానిటేరియన్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అంటే ఏదైతే ఎయిడ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బేసిక్గా కొన్ని ఆర్గనైజేషన్ ఈ హ్యూమానిటేరియన్ ఎయిడ్కి కూడా స్పందించవు, అపోజ్ చేస్తూ ఉంటాయి. సో వాటి ద్వారా వచ్చే ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకు అంటే 2003లో బాగ్దాద్లో ఒక బాంబింగ్ అనేది జరిగింది. అక్కడ ప్రధానంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళు 22 మంది చనిపోవడం జరిగింది. సో వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 19న. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ని ఫ్రీగా మేము అందించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.